నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన వాడు మోసం చేశాడని పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి చేసుకుంటే ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి పని నా భర్త చేశాడు అని అంటోంది దీపిక. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. నాకు పెళ్ళయి సంవత్సరం అవుతుందండి. సడన్ గా నాకు ఒక రోజు నా ఫోన్ కి మెసేజెస్ వస్తున్నాయి, బ్యాడ్ గా అసభ్యకరంగా మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, అది ఎవరో తెలుసుకున్నాను నేను. ఓకే, ఇంతకు ముందు నా కాలేజీ రోజుల్లో నా లవర్ నాకు మెసేజ్ చేశాడు. సడన్ గా ఇలా వచ్చేసరికి నా భర్తకు చెప్పాను, ఇలా పాస్ట్ లో నాకు లవర్ ఉన్నాడు, ఇట్లా అసభ్యకరంగా మెసేజ్ చేస్తున్నాడు అని చెప్పాను. చెప్పగానే నా భర్త నెక్స్ట్ డేనే తనని ఎక్కడో కలిసాడో తెలీదు, తీసుకొచ్చి మీరిద్దరు చేసుకోండి పెళ్ళి, తనతో వెళ్ళిపో అని అంటున్నాను. నేను 3 months ప్రెగ్నెంట్. మీ ఆయనకు కూడా ఎవరన్నా లవర్స్ ఉన్నారా? అది నాకు తెలియదు, తన పాస్ట్ లో ఏముంది. మీ ఆయన నీతో బానే ఉన్నాడా ఈ 1 year నుంచి? నాతో బాగున్నాడు. మీ ఆయన మీద నీకు ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? చాలా మంచివాడు, భక్తి ఎక్కువ, గురువారం గురువారం మౌనవ్రతం చేస్తాడు. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. మెసేజ్లు వస్తున్నాయని చెప్పావా లేదా మెసేజ్లు అతను చదివాడా? మెసేజెస్ చూపించాను నేను. ఏమున్నాయి కంటెంట్ ఏంటి అందులో? నువ్వు చాలా బాగుంటావు, స్ట్రక్చర్ బాగుంటది, అలా ఇలా అని. నువ్వేమన్నా అతనికి రెస్పాండ్ అయ్యావా అతని మెసేజెస్? లేదు, నేను రెస్పాండ్ అవ్వకుండా డైరెక్ట్ నా హస్బెండ్ కి చెప్పాను. నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం. కాదు, ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చే, కష్టం అయితే మా దగ్గరికి ఎందుకు వస్తావు? వెంటనే ఆయన చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. ఒక రాంగ్గా మెసేజ్లు వస్తున్నాయి, ఎవరో నీకు తెలియదు, ఒకవేళ ఉంటే ఇతను అయి ఉండొచ్చు, ఒక డౌట్, ఇంకా అంతకంటే నీకు ఎవరు లేరు. నా భర్తకు చెప్పాక నా భర్త తీసుకొచ్చాడు తన్ని. ఇప్పుడు అతన్ని ఎప్పుడు తీసుకొచ్చాడు మీ ఇంటికి? ఆ మెసేజ్ల గురించి అది ఎన్ని రోజులు అయిందమ్మా? ఓ 10 days 15 days? నెక్స్ట్ డే నేను చెప్పిన నెక్స్ట్ డేనే. అంత వెంటనే అక్కడెక్కడ దొరుకుతాడమ్మా? తెచ్చాడా మంగళసూత్రం ఏమైనా తీసుకొచ్చాడా? అప్పుడు ఏం తెలియదు. ఏం తీసుకురా? అదే ఊరేనన్నా? ఆ ఊర్లోనే ఉంటాడు అబ్బాయి? అతను తెలియదు. సరే, ఎక్కడి నుంచో వచ్చాడు, కలిసాడు. ఇట్లా ఆమె లవరు, ఇన్ని 2 years నుంచి లవ్ చేస్తున్నా, తర్వాత ఇలా వదిలేసిన తర్వాత నుండి డిప్రెషన్కి వెళ్ళిపోయినా, తాగిన. మన మ్యారేజ్ అవుతుందో నాకు తెలియదు. మ్యారేజ్ అవుతుందని తెలియదు కానీ ఫస్ట్ నైట్ ఎప్పుడు అవుతుందో తెలుసు అడిగి. అతని పేరేంటి? నానియా? నాని. నానికి నీకు కాంటాక్ట్ ఉందా? ఉందా? మెసేజ్ చేయించిందే నేను. అదేంటి? నువ్వు నాని అప్పటి నుంచి 1.5 year పాటు పెళ్ళైన కాడి నుంచి ఫస్ట్ నైట్ నుంచి ఇప్పుడు? ఫస్ట్ నైట్ నాతో జరగలేదు. ఆ రోజు గురువారం ఫస్ట్ నైట్ రోజు. ఎవరితో జరిగింది? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో దీపిక ఇక్కడ ఒక చిన్న సమస్యతో వచ్చిందండి. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ నుంచి వస్తున్నాం మేడం. కరీంనగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏంటండి, ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు ఇక్కడికి? నాకు పెళ్ళయి సంవత్సరం అవుతుందండి. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. ఓకే. 1 year గా బాగానే కలుసున్నాము. సడన్ గా నాకు ఒక రోజు నా ఫోన్ కి మెసేజెస్ వస్తున్నాయి, బ్యాడ్ గా అసభ్యకరంగా మెసేజెస్ వస్తున్నాయి. ఓకే. అది ఎవరో తెలుసుకున్నాను నేను. ఓకే. ఇంతకు ముందు నా కాలేజీ రోజుల్లో నా లవర్ నాకు మెసేజ్ చేశాడు. ఓహోహో, పెళ్లికి ముందు మీకు లవర్ ఉండేవాడా? లవర్ ఉన్నాడు. ఎందుకు అతన్ని ఎందుకు చేసుకోలేదు, ఇతన్ని ఎందుకు చేసుకున్నారు? అతను వేరే అమ్మాయితో రిలేషన్షిప్స్ లో ఉండి అలా చేసే వరకు నేను అతను నాకు కరెక్ట్ కాదని చెప్పేసి బ్రేకప్ చేస్తారు. బ్రేకప్ చేసుకొని అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకున్నాను. చేసుకున్న దగ్గర నుంచి నా భర్తతో బాగా ఉంటున్నాను. ఓకే. ఇంకా సడన్ గా ఇలా వచ్చేసరికి నా భర్తకు చెప్పాను, ఇలా పాస్ట్ లో నాకు లవర్ ఉన్నాడు, ఇట్లా అసభ్యకరంగా మెసేజ్ చేస్తున్నాడు అని చెప్పాను. ఎంతకాలం తర్వాత చెప్పావు? మరి ఒక మెసేజ్ వచ్చేగానే వెంటనే చెప్పావా లేదంటే చాలా మెసేజ్ల తర్వాత చెప్పావు? మెసేజెస్ వచ్చాక నాన్ స్టాప్ గా మెసేజెస్ వస్తుంటే చూడగానే చెప్పాను. ఎంతకాలం అవుతుంది ఇలా రాబట్టి? ఒక్కరోజే వచ్చాయి. అంటే 1 month బ్యాక్ వచ్చిందా? 1 month బ్యాక్. 1 month బ్యాక్ వచ్చాయి. ఇంకా చెప్పగానే నా భర్త నెక్స్ట్ డేనే తనని ఎక్కడో కలిసాడో తెలీదు, తీసుకొచ్చి మీరిద్దరు చేసుకోండి పెళ్ళి, తనతో వెళ్ళిపో అని అంటున్నాను. పైగా ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్.
మీ ఆయనకు కూడా ఎవరన్నా లవర్స్ ఉన్నారా? అది నాకు తెలియదు తన పాస్ట్ లో ఏముందో. అదేంటి అంత సడన్ గా మీ ఆయన అక్కడ అతన్ని పెళ్లి చేసుకోమంటే మరి నువ్వు అడగలేదా ఇదేంటి ఇలా అంటున్నావు అని చెప్పి? మెసేజ్లు చూపెట్టావా లేదంటే మెసేజ్లు వస్తున్నాయని చెప్పావా లేదా మెసేజ్లు అతను చదివాడా? మెసేజెస్ చూపించాను నేను. ఏమున్నాయి కంటెంట్ ఏంటి అందులో? కంటెంట్ నువ్వు చాలా బాగుంటావు. అది ఇప్పుడు చెప్పడం ఏంటి? ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు చెప్పాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు రీసెంట్ గా. ఇంకా స్ట్రక్చర్ బాగుంటది అలా ఇలా అని అసభ్యకరంగా మాట్లాడు. కాదు, అంతకు ముందు మీరు ఏమన్నా పెళ్లికి ముందు మీరు ఏమన్నా శారీరకంగా కలిసినటువంటి మాటలు ఏమన్నా మెసేజ్ లేదు, కలిసారా? కలవలేదు, అలా కలవలేదు. అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. ఎంతకాలం లవ్ అమ్మా మీ ఇద్దరిది? ఒక 2 years. 2 years లవ్ లో మరి డ్రాప్ అయిపోయినప్పుడు మీ ఇద్దరు ఏదో పోట్లాడుకొని ఉంటారు కదా, నీ దారి నీది నా దారి నాది నా దారి నాదే అని పోట్లాడుకున్నాం. గొడవైంది. తను మ్యారేజ్ టైంకి ఏం రెస్పాన్స్ అవ్వలేదు, నాతో మాట్లాడలేదు. మ్యారేజ్ అయిపోయే వరకు కూడా ఏమి మాట్లాడలా, మ్యారేజ్ అయిన 1 year వరకు కూడా ఏం మాట్లాడలా. ఒక 1 month బ్యాక్ నుంచి నీకు హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిందా అవలేదా? ఆ అబ్బాయికి అవ్వలేదు. సరే మీ ఆయన ఎందుకు ఇంత అద్భుతంగా ఆలోచించడానికి కారణం ఏంటి? అది ఆయననే అడిగి తెలుసు. అడిగి ఉంటావుగా, ఏం చెప్తున్నాడు? అడిగా, నాకు అసలు ఏం చెప్పలేదు. సడన్ గా తీసుకొచ్చి ఇలా చేసుకో, ఇలా వెళ్ళిపో అంటే ఏంటి ఇలా చెప్పడమే? నాకు ఇన్ని సంవత్సరం నుంచి నీతో బాగానే ఉంటున్నాను కదా, నేను చేసిన తప్పేంటి? నాకు లవర్ ఉన్నాడని చెప్పడమే నీకు తప్ప? పాస్ట్ లో ఇలా మెసేజెస్ వచ్చి ఉన్నాయని చెప్పడమే తప్ప నీకు అని చెప్పేసి అడిగాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఏం చెప్పలేదమ్మా నువ్వు? దేని గురించి మేడం? దీని గురించి, విషయం గురించి. మీది అరేంజ్ మ్యారేజే కదా? అరేంజ్ మ్యారేజ్. పెద్దవాళ్ళకి ఏం చెప్పలేదు నా లవర్ గురించి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, మీ హస్బెండ్ కి తెలియదు. ఆయనకి ఇప్పుడు తెలిసిన తర్వాత ఇట్లా అంటున్నాడు కదా, ఇప్పుడైనా ఇంట్లో చెప్పారా మీరు? ఇంట్లో చెప్పలేదు. పరువు పోతుందని. నీకేమన్నా అబ్బాయితో ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయమ్మా? అన్ని అక్కడే వైపు లేదు, అక్కడితోనే వదిలేసుకుని అతను నాకు కరెక్ట్ కాదని చెప్పేసి వదిలేసాను నేను. నువ్వేమన్నా అతనికి రెస్పాండ్ అయ్యావా అతని మెసేజ్? లేదు, నేను రెస్పాండ్ అవ్వకుండా డైరెక్ట్ నా హస్బెండ్ కే చెప్పాను. నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం. కాదు, ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చా. కష్టం అయితే మా దగ్గరికి ఎందుకు వస్తావు? వెంటనే ఆయన చేసుకుని వెళ్ళిపోయాను. లవ్ అనేది ఒకటి, అంటే నువ్వు అందంగా ఉన్నది అనేది ఒక మెసేజ్ కంటెంట్. అది ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? ఎప్పటి నుంచో అందంగానే ఉన్నావు కదా, స్ట్రక్చర్ బాగుంటుందని అన్నాడు. అది ఎప్పటి నుంచో కదా. ఇప్పుడు అందులో ఏమన్నా ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ ఉందా? ఆ మెసేజ్ వల్ల మీ హస్బెండ్ డిస్టర్బ్ అయ్యాడు, అందుకే వెళ్ళిపోయి వాడితో చేసుకోమంటున్నాడు అన్నది ఇక్కడ కావాలి. నేను అడిగాను తనని, మీరిద్దరు అదమ్మా నీ మెసేజ్లో ఏముంది అని అడుగుతున్నారు సార్. మెసేజ్ లో అదే నార్మల్ గా అంటే ఇలానే కలుద్దాం మనం, నువ్వు అంటే ఇష్టం నాకు, నువ్వు కావాలి. అప్పుడు నువ్వే ఫోన్ చేసి బెదిరిస్తే సరిపోయేది కదా. ఎవడరా నువ్వు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని. నెంబర్ అన్నోన్ నెంబర్ అనుకున్నా, అసలు అతను చేస్తున్నాడని నాకు తెలియదు. కాల్ చేసి అడిగాను అనమాట. బ్లాక్ చేసేస్తే అయిపోయేది కదా, ఎందుకు ఇంత పంచాయతీ పెట్టావు? అసలు నేను రిప్లై ఇవ్వలేదండి. ఒక రాంగ్ మెసేజ్లు వస్తున్నాయి, ఎవరో నీకు తెలియదు. ఒకవేళ ఉంటే ఇతను అయి ఉండొచ్చు, ఒక డౌట్. ఇంకా అంతకంటే నీకు ఎవరు లేరు. నా భర్త దగ్గర ఏది దాచకూడదని కాన్సెప్ట్ తో అతనని తెలిసాక చెప్పాను, తప్పుగా అనుకోకూడదని చెప్పేసి. నా భర్త తప్పుగా ఫైనల్ గా బ్లాక్ చేసావా అతన్ని? చేశాను. అక్కడతో ఆగినాయి. నా భర్తకు చెప్పాక నా భర్త తీసుకొచ్చాడు తన్ని. ఇప్పుడు అతన్ని ఎప్పుడు తీసుకొచ్చాడు మీ ఇంటికి? ఆ మెసేజ్ల గురించి. అది ఎన్ని రోజులైందమ్మా? ఓ 10 days 15 days? నెక్స్ట్ డే నేను చెప్పిన నెక్స్ట్ డేనే. అంత వెంటనే అక్కడెక్కడ దొరుకుతాడమ్మా? అడిగాను నేను. ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడా? మాట్లాడి మీరిద్దరు చేసుకోండి, మీరిద్దరు చేసుకోవడం నాకు ఇష్టం, మీరిద్దరు కలిసి ఉండడం నాకు ఇష్టం అని అంటున్నాడు. ఆ అబ్బాయి ఏమంటున్నాడు మీ లవర్? మా లవర్ నేను కావాలంటున్నాడు. వాడు నేను కావాలంటున్నాడు. ఇంత మీ ఆయన నీతో బానే ఉన్నాడా ఈ 1 year నుంచి? నాతో బాగున్నాడు. మీ ఆయన మీద నీకు ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? చాలా మంచివాడు, భక్తి ఎక్కువ. గురువారం మౌనవ్రతం చేస్తాడు. ఈ రోజుల్లో మౌనవ్రతాలు ఎవరమ్మా? మా ఆయన చేస్తాడు, మౌనవ్రతం చేస్తాడు. సాయిబాబా భక్తుడు. ప్రతి గురువారం మౌనవ్రతం చేస్తాడు. సరే, ఈయన డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. వీడిని ఎక్కడ ఎత్తుకు పట్టాడు? ఎక్కడ దొరికాడంట? 1 day లో నెంబర్ తీసుకొని మరి మాట్లాడుకొని ఉంటారు నాకు తెలిసి. సో అలా తీసుకొని వచ్చుంటా. డైరెక్ట్ తెచ్చాడా? మంగళసూత్రం ఏమైనా తీసుకొచ్చాడా? అప్పుడు ఏం తీసుకురా. వాళ్ళిద్దరికి ఏమైనా ముందు పరిచయం ఉందా ఏంటి? అది నాకు తెలియదు. అది నీకు ఐడియా లేదు. సరే, మీ ఆయనతోనే మాట్లాడదాం. మీ పేరండి? నవీన్. సో ఇప్పుడు మీ ఆవిడ చెప్పిందంతా కూడా విన్నారు కదా. సో ఇలా ఎవరో రాంగ్ మెసేజెస్ పంపిస్తున్నారని చెప్పేసి భార్య బాధ్యతగా మీకు చెప్తే మీరేంటి ఆయన తీసుకొచ్చి డైరెక్ట్ గా పెళ్లి చేసుకోమని చెప్పేసి అడుగుతున్నారంట. అలా ఎవరన్నా చేస్తారా? అమ్మాయి మంచిది కాబట్టి చూపెట్టి చాలా మంది. అవును, నా మ్యారేజ్ అయిన 1 dayకి ఫస్ట్ అంటే నెక్స్ట్ డే ఫస్ట్ నైట్ అనే రోజు, ఒక రోజు ముందు అతను వచ్చి నాకు కలిసాడు. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? లేదు, అంటే మ్యారేజ్ అని తెలుసు అబ్బాయికి, అంటే అతను లవర్కి తెలిస్తే అతను ఫస్ట్ నైట్ డే ముందు వచ్చి కలిసాడు. కలిసిన తర్వాత ఇలా చెప్పాడు. అదే ఊరేనా? ఆ ఊర్లోనే ఉంటాడు అబ్బాయి? అతను తెలియదు. సరే, ఎక్కడి నుంచో వచ్చాడు, కలిసాడు. ఇట్లా ఆమె లవరు,
ఇన్ని 2 years నుంచి లవ్ చేస్తున్నా, తర్వాత ఇలా వదిలేసిన తర్వాత నుండి డిప్రెషన్కి వెళ్ళిపోయినా, తాగిన మన మ్యారేజ్ అవుతుంది కూడా నాకు తెలియదు, తాగి పడిపోయినా. మ్యారేజ్ అవుతుందని తెలియదు కానీ ఫస్ట్ నైట్ ఎప్పుడు అవుతుందో తెలుసు ఆడికి. తాగి పడిపోయాడు. నెక్స్ట్ డే మన మ్యారేజ్ అని తెలిసిన తర్వాత వచ్చేసాడు నా దగ్గరికి, వచ్చి ఇలా చెప్పాడు తన ప్రాబ్లం లవ్ ఆ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాడు. తర్వాత నేను సరే అని చెప్పా. అంటే పాస్ట్లో నాకు కూడా ఒక లవ్ ఉండేది నెక్స్ట్. ఎవరు? వాళ్ళ పిల్లలతో కాదు, వాళ్ళ పిల్లలతో కాదు సార్, నా పాస్ట్లో ఒక లవ్ ఉండేది. అది ఎలా అంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మా లవ్ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తెలియడం వల్ల వాళ్ళ డాడీ పరువు పోతుందని ఉరేసుకొని చనిపోయాడు. మళ్ళా ప్రాబ్లం మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా అలా చేస్తుందేమో అని ఆ అమ్మాయితో డ్రాప్ అయిపోయావు. అమ్మాయితో మీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ పరువు పోతే మీ అమ్మ కూడా చనిపోతుందేమో భయంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. పోనీ చేసుకున్నవాడు మంచోడివే, నా భర్త చాలా గొప్పోడు అండి అంటుంది. ఆ గొప్పతనం ఇంకొకటి ఎవరినో నాకు పలానా వాడి వల్ల ప్రాబ్లం ఉందండి అంటే వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాల్సింది, లేదా గోపాగలు కొట్టాల్సింది పోయి పెళ్లి చేసుకోండి అంటున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? ఫస్ట్ నైట్ తర్వాత మళ్ళీ మీరు కాంటాక్ట్ లో ఉన్నారా ఆ అబ్బాయి నువ్వు, లేదంటే ఇంకా అక్కడితో కాంటాక్ట్ పోయిందా? ఉంది మేడం, ఉంది. అతని పేరేంటి? నానియా? నాని. నానికి నీకు కాంటాక్ట్ ఉందా? ఉందా? మెసేజ్ చేయించిందే నేను. అదేంటి దానికి ప్రెగ్నెన్సీ తీసి చేయడం ఎందుకు? నీకు ఆల్రెడీ ఫస్ట్ నైట్ రోజే తెలిసింది అమ్మాయికి వాళ్ళు ఎవరు ఉన్నాడని. ఆ అబ్బాయి నాకు ఆ అమ్మాయే కావాలంటున్నాడు. నీకు లవ్ మీద చాలా అద్భుతమైన ఒపీనియన్ ఉంది. ఉన్నప్పుడు నువ్వేం చేసావు? ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే ఆ రోజే చెయ్యాలి, నువ్వు ఆ రోజే డెసిషన్ తీసుకోవాలి. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. మెసేజ్ అంటే అది కూడా వదిలేస్తే ఆ అబ్బాయి వదిలేసానంటే మీ ఆవిడ నన్ను అడగాలి కదా, అసలు నీకు అబ్బాయి అంటే ఇష్టమా, మరి ఏంటి, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు, మీ ఆవిడని అడిగావా? పోనీ అడగాలి కదా. మరి 2 things క్లియర్. నువ్వు నాని అప్పటి నుంచి 1.5 year పాటు పెళ్ళైన కాడి నుంచి ఫస్ట్ నైట్ నుంచి ఫస్ట్ నైట్ నాతో జరగలేదు. జరగలేదు. ఎవరితో జరిగింది? అతనితోనే జరిగింది. ఆ రోజు గురువారం ఫస్ట్ నైట్ రోజు. నువ్వు మౌన వ్రతము ఏ వ్రతాలు ఉన్నా అన్నిట్లోనూ నువ్వు కవర్ చేస్తావు. మరి ఆ రోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినప్పుడు ఆవిడ రూమ్ లోకి ఎవరు వెళ్ళారు? అతను నేనే పంపించాను అతన్ని. అదేంటయ్యా ఏం చెప్తున్నారు మీరు? ఇంట్లో ఎవరు ఉండరా ఏంటి? కాదు, మౌన వ్రతం ఉంది అని ఫస్ట్ నైట్ పెట్టుకున్నారా మీరు? అలా కలిసి వచ్చింది. అలా ఎలా కలిసి వస్తుంది తొక్క? నువ్వు ఫస్ట్ నైట్ రోజు ఫిజికల్ గా కలిసే ఉద్దేశం లేకపోతే ముహూర్తాలు అట్లా పెట్టరు నానా. ఏం చెప్తున్నావు నువ్వు అసలు? నీకు ముందు నుంచే వాళ్ళు అనుకోకుండా కలిసి వచ్చి సరే రూమ్ లోకి ఆయన వెళ్తే ఆయన ఉన్నాడని అమ్మాయికి తెలియదా? లైట్ ఆఫ్ చేసిన కదా. ఏంటమ్మా సినిమా స్టోరీ అని చెప్తున్నావా? అతనేంటి, అతని పర్సనాలిటీ ఏంటి? పైగా అంత ముందు లవర్స్ వీళ్ళిద్దరు, అబ్బాయి వాయిస్ గుర్తుపట్టదా? అసలు ఏమి మాట్లాడకుండా ఫస్ట్ నైట్లు జరుగుతాయా? మౌనవ్రతం కదా. మౌనవ్రతం అని అమ్మాయికి తెలుసా నీకు మౌనవ్రతం అని? మరి నీకు మౌనవ్రతం అంటే కనుక అమ్మాయితో పాటు పడుకుంటావని ఎలా అనుకుందా అమ్మాయి? వ్రతం అంటే ఏంటి? అన్ని రకాల పద్ధతులు పాటిస్తావు, మిగతా అన్ని చేసేస్తావు, మౌనంగానే ఉంటావా? కాదు, ఎందుకు వాడిని నీ అమ్మాయి రూమ్ లోకి తొయ్యవలసిన అవసరం ఏంటి? ఏంటి ఆ దారదత్తం ఏంటి? అంటే నా పాస్ట్ లవ్ ఉంది కదా, ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఒక లవర్. ఇప్పుడు వదిలేయాలయ్యా నువ్వు, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని ఆ ఉత్తమ అవార్డులు ఆ రోజే తీసుకోవాలి నువ్వు. సీక్రెట్ గా ఒక అమ్మాయి రూమ్ లోకి, అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోవా? ఆయన చేసుకోవాలనుకుంటే అమ్మాయి అప్పుడే చేసుకునేది కదా. అతని క్యారెక్టర్ మంచిది కాదనే కదా అబ్బాయిని వదిలేసింది. నువ్వెవడో డిసైడ్ చేయడానికి అమ్మాయి లైఫ్ ని. సో ఫస్ట్ నైట్ లో అమ్మాయిని లోపలికి, అతను లోపలికి పంపించావు, తర్వాత ఏం జరిగింది? సరే జరిగింది ఏదో జరిగింది. పొద్దున 4 o'clock అలా అబ్బాయి లేచి వెళ్ళిపోయాడా? నేను అక్కడికి వెళ్ళి పడుకుని పోయాను. సో ఇప్పటికీ మీ భార్యకి నువ్వు అసలు ఏదన్నా నమ్మశక్యంగా ఉందా కొంచెం అయినా? ఏమ్మా? నాకు తెలియదండి నిజంగా. ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఏమైనా ప్లాన్ చేశారా? నాకు పాలలో ఏదో కలిపాడు, మత్తుగా ఉంది, మళ్ళీ కరెంట్ పోయింది, చీకటి. అలా కదా, అసలు నీ ఫేస్ లో షాక్ లేదేంటి అమ్మాయి? అతను కాదంట నీ ఫస్ట్ నైట్ పడుకుంది, నీ లవర్ అంట. నీకు హ్యాపీగా ఉందా? మరి ఎందుకు ఎట్లా, ఏది ఇమోషన్ ఏం లేదండి? అమ్మ ఈ విషయం నీకు ఇప్పుడే తెలుసా, ఇంటి దగ్గర కూడా తెలుసా? ఇప్పుడే తెలిసింది, మీకు చెప్తుంటేనే వింటున్నాను. మేము షాక్ అయిన దాంట్లో పావు అంత కూడా షాక్ అవ్వలేదు నువ్వు. గోపలు పగల కొట్టాలి ఏం జరిగిందిరా అని. ఇక్కడ కాదు ఈ పంచాయతీ తేలాల్సింది. సరే సరే, అంటే ఏంటి ఫైనల్ గా ఏంటి నీ ఆలోచన ఏంటి? అంటే వాడిని రూమ్ లో పడుకోబెట్ట తర్వాత నువ్వు కంటిన్యూ అయ్యావా? నేను ఇంకా ఏం చేయలేదండి. ఆ తర్వాత మీకు మీ మధ్య ఫిజికల్ రిలేషనే లేదా? ఫిజికల్ లేదు. ఆ అమ్మాయి 3 months ప్రెగ్నెంట్. నువ్వు ఫస్ట్ నైట్ గురించి చెప్తున్నావు 1 year బ్యాక్. ప్రెగ్నెన్సీ చేసింది అతను కదా. అరే బై 1 year ముందు కలిస్తే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఎట్లా వస్తుంది? మ్యారేజ్ అయిన 1 day ఫస్ట్ నైట్ కదా. అవును, రోజు కల్పిస్తాం. ఆ తర్వాత రెగ్యులర్ గా ఈయనే వస్తున్నాడా ఇంటి రూమ్ లోకి? లెక్క ఎలా తేలుతుందబ్బా? ఇప్పుడు మీ ఆవిడ గర్భవతి, 3వ నెల గర్భవతి. 3వ నెల గర్భవతి అంటే 3 నెలల క్రితమే కలిసి ఉండాలా మరి? అవుతుంది కానీ ఫస్ట్ నైట్ జరిగింది తనతో కదా. తర్వాత ఆ పిల్లాడు అతను పిల్లాడు కదా. అది కాదు నవీన్, ఒకసారే వాళ్ళిద్దరు కలయికి నువ్వు హెల్ప్ చేసావా, లేదంటే చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరు కలవటం? ఒక 3-4 times. ఎలాగా? ప్రతి గురువారం అలా
ప్రతి గురువారం మౌనవ్రతం లైట్లు ఆపటం. ఏదో అమ్మాయి ఫిజికల్ రిలేషన్ అడుగుతున్నప్పుడల్లా నువ్వేదో గురువారం సెట్ చేస్తున్నావా? తనకు మొత్తం మందు టాబ్లెట్ ఇలా కలిపిచ్చేసి ఎవడిస్తున్నాడు నీకు మొత్తం అని టాబ్లెట్లు? ఏ డాక్టర్ ఇస్తున్నా? కాదు, రోజు ఈ అమ్మాయికి పాలు తాగటం అలవాట రోజు, లేదంటే ఆ కార్యక్రమం నవ్విని ఇలా చేసావు నువ్వు? నాకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు ఇలా చేస్తావా? దానికి ఇష్టం కష్టం ఉంటుందమ్మా, అది ఎవరికైనా కష్టమే. సరే, నీ భార్యని ఎవరికి పడితే వాళ్ళకి ఇలా ఫోన్లు చేసి అడగగానే ఇచ్చేస్తావా? వాడు అడగలేదంటే వీడియో ఇచ్చాడంట. ఎరా నువ్వు నా లైఫ్ ని నాశనం చేయడానికి ఎట్లా వచ్చినావు నువ్వు? అసలు వాడు అడగగానే వాడు పంపించింది, నా పిల్లని పంపిస్తా అనగానే వచ్చావా? నాకు పెళ్ళయిందని తెలీదా? అసలు నువ్వంటే వద్దు అనుకునే కదా నేను ఇంకో పెళ్లి చేసుకుంది. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు వద్దు, నేను వద్దనుకున్నా కదా నేను పెళ్లి చేసుకుంది, వేరే పెళ్లి. సంతోషంగా ఉంటున్నా, నా లైఫ్ లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసి పెట్టినవు. అమ్మా ఆడొచ్చాడు సరే, ముందు అక్కడ దుకాణం మీ ఆయన కదా చేసింది. చేసిందంతా నువ్వే, అసలు చేసిందంతా నువ్వే. నేను ఒక్క మెసేజ్ వచ్చిందని చెప్పడం తప్ప? అసలు మెసేజ్ వచ్చిందని నీకు విషయం తెలిసింది చెప్పడం తప్ప? నేను నాకు లవర్ వాడు కావాలని నేను నీకు చెప్పానా? చెప్పలేదు, కానీ ఫీల్ ఏదో ఉంటుందో తెలుసు. నేనెందుకు ఫీల్ అవుతా? నువ్వంటే ఎంత ఇష్టమో రోజు చూపించట్లేదా? నీకు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. తొక్కలోడు ఫీలింగ్ ఉంటే లోపల పెట్టుకోవాలి. భార్యని డొనేట్ చేస్తారా? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తావు, ఇంకొకటి వచ్చి అడిగితే ఇచ్చేస్తావా నీ భార్యని? వాడికి ఎందుకు ఇస్తాను, వాడిని లవర్ కాదు కదా. వాడు నా లవర్ కాదనుకునే కదా నిన్ను చేసుకుంది. ఈ అమ్మాయిని అడగాలి కదా, అబ్బాయి చెప్పింది విన్నావు, మరి నీ భార్య చెప్పింది కూడా వినాలి కదా, నీకు ఇష్టమా లేదా అని. అంత మంచోడు నీకున్నట్లు వాళ్ళకి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయిగా, నిజంగా ఉందా లేదా అని తెలియాలి కదా. ఉంటున్నాడు అనుకుంటున్నా కదా నేను. ఇలా చేస్తావా నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా? ఒక్క నిమిషం, ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ మెసేజ్ కూడా ఏంటి? నువ్వేంటి వాడికి చెప్పడం, మళ్ళీ మెసేజ్ పంపించి కొత్త కథ ఏంటి? అదే మెసేజెస్ వస్తున్నాయని చెప్పాను. ప్రెగ్నెన్సీ వచ్చిందిగా, విషయం ఫైనలైజ్ చేయడానికేమో. నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి నాకు మెసేజ్లు స్టార్ట్ అయినాయి, అమ్మ విషయం బయట పడుతుందని. ఏంటి నవీన్, ఎందుకు మెసేజ్ పంపించమని చెప్పేవాడిని? అంటే ఇది సిచ్యువేషన్ అనేది తెలియాలని. ఈ సిచ్యువేషన్ తెలియాలా? ఎందుకు పట్టిందమ్మా సిచ్యువేషన్ గురించి? అంటే ప్రెగ్నెన్సీ టైంలో తొందరగా, ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎన్ని సంవత్సరాలు నడిపించేవాడు ఇట్లా దుకాణం? మీ ఏదో ప్లాన్ ఉంటది కదా, మీరిద్దరు ఒక క్రైమ్ ప్లానర్స్. ఫైనల్ గా నీ డెస్టినేషన్ ఏంటి? అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరిని కలిపేయాలనా? కలిపేసి నువ్వు తప్పుకోవాలనా? కలిపేసి నువ్వు కూడా ఉండాలనా? కలిపేసి తప్పుకోవాలనా? దానికి ఇంత డ్రామా ఆడాలరా బాబు? నువ్వు నాకొద్దు నీకొద్దు అని చెప్పుంటే కనుక ఆ అమ్మాయికి కూడా పాస్ట్ లవ్ మళ్ళీ రివైవ్ చేసుకుని హ్యాపీగా ఇద్దరు కలిసిపోతారు కదా. ఇంత దొంగ నాటకాలు ఎందుకు? అంటే ప్రెగ్నెన్సీ అయితే ఒక మంచి ఫ్యామిలీ ఉంటుందని కలిసి. ఇప్పుడు వరకు మొత్తం 1 year లో ఆవిడ నువ్వు భార్యాభర్తల్లో కలవాలి, ఫిజికల్ గా కలవాలి. రెగ్యులర్ గా భార్యాభర్తలుగా ఉత్తమ భర్త కింద నువ్వు చూపిస్తున్నావు అమ్మాయికి. అమ్మ నీకన్నా ఉండాలి కదమ్మా. ఓన్లీ గురువారం పూటే మౌనవ్రతం రోజే మా ఆయన ఎందుకు కలుస్తున్నాడు అనేటువంటి లెక్క ఉండాలి కదా. మౌనవ్రతం అంటే కనుక బాబాకు సంబంధించినటువంటి ఒక భక్తి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో నిష్టగా ఉండాలి. ఒక నిమిషం విన్న తర్వాత మాట్లాడు, ముందు స్పీడ్ వద్దు. ఈ ప్రశ్నలు ముందే అడుగుంటే ఈ దరిద్రం మాకు ఉండేది కాదు కదా. ఓన్లీ గురువారం రోజు కలవటం ఏంటి? అది కూడా మౌనవ్రతం రోజు కలవటం ఏంటి? కలిసినప్పుడు నువ్వు మత్తుగా పడుకోవటం ఏంటి? ఈ లెక్కలేమి నీకు అర్థం కాలేదు అంతకుముందు? నాకు మత్తులో ఉండి నాకేం అర్థం కావట్లేదు. అంతేనమ్మా, నువ్వు ఓన్లీ ఆ ఒక్కరోజు వినమ్మా, నువ్వు అతను శారీరకంగా నేను కలిసేటప్పుడు నీకు మత్తు ఎందుకు వస్తుంది, ఎందుకు ఆ రోజే ప్రత్యేకంగా సూపర్ మిల్క్ ఇస్తున్నాడు అనేది నీకు లెక్క ఉండాలిగా. నేను అంతగా గమనించలేదు, నా భర్తకి నేనంటే ఇష్టం. అంటే ఫస్ట్ నుంచి ఇష్టంగా ఉన్నావు కాబట్టి గమనించట్లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నీ పుట్టే పిల్లలకి తండ్రి ఆయన కాదట. ఆయన నిన్ను ఈయనకి దారాదత్తం చేస్తున్నాడు మీ అమ్మా నాన్న పొజిషన్ లో ఉండి. తెలిసి నేనే తప్పు చేయలేదు, నా భర్తే తప్పు చేశాడు. దీనికి సమాధానం కూడా ఆయన చెప్పాలి. తప్పు కాదమ్మా, తప్పు జరుగుతుంటే కనిపెట్టకపోవడం కూడా తప్పే. నీకు అంత నాలెడ్జ్ లేకుండా ఎట్లా ఉంటావు? నమ్ముకుంటూ కూర్చున్నా ఇంత జరుగుతుంది, నా లవర్ని తీసుకొస్తాడని నేను ఊహించలేదు కదా. గుడ్డిగానే ఉంటారు, మరి ఎంత గుడ్డిగా ఉంటారమ్మా. మరి నా లవర్ వస్తాడని అంతగా ఊహించలేదండి నేను. ఏం పేరమ్మా నీ పేరేంటి? నవీన్. ఏ నవీన్? ఏంటిది చండాలంగా ఉందో తెలుసా? నువ్వెవడో అమ్మాయి లైఫ్ డిసైడ్ చేయడానికి. ఆ అమ్మాయి వాడెవడో కాదనుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయిన అమ్మాయిని నువ్వు వచ్చి ఉద్ధరిస్తున్నావేంటి? వాళ్ళ అమ్మ నాన్నతో ఆవిడ మాట్లాడుకునేది. నీకు ఏ రోజైతే ఫస్ట్ నైట్ రోజు తెలిసిందో అప్పుడే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోవాలి నువ్వు. అంత ఉత్తమ రోజులు లవర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అయితే ఆ ఫీలింగ్ ఏంటో తెలుసు కదా మేడం. నువ్వెవడో తెలుసుకోవడానికి పెచ్చ మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. ఒక అమ్మాయి లైఫ్ నువ్వెవడో డిసైడ్ చేయడానికి. ఏమయ్యా సిగ్గులేనోడు, నువ్వు లవర్వా ఏంటి చెప్పు నీ పంచాయతీ? నిద్రపోయిన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి కడుపులు చేస్తున్నావా? మేడం తనంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అయితే ఇష్టానికి ఒక పద్ధతి ఉంటుంది తెలుసా? వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలి, వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుకోవాలి, వాళ్ళ ఆయనతో మాట్లాడతావా? ఆడ పెచ్చవేదో కాబట్టి ఈ రకమైన దుకాణం పెట్టాడు. ఇంకొకడైతే ఏం చేస్తాడు? వదిలేసి కేసులు వేస్తారు. నా బాధ తనకి చెప్పుకున్న అర్థం చేసుకున్నాను మేడం. అప్పుడు ఆయన చేస్తున్న పని తప్పు అని నీకు అనిపించలేదా? ఒక ఆడపిల్లని మత్తులో పెట్టి అమ్మాయిని వాడుకోవడం అనేది. తను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. బాబు నేను 2 క్వశ్చన్లు నేను అడుగుతాను. ఫస్ట్ నీ వర్జన్ అనేది ఇప్పుడు వచ్చి మేము ఎవరు వినలేదు, డైరెక్ట్గా నీ మీద వస్తున్నాం. ఒకటి,
ఈ అమ్మాయితో నీ లవ్ స్టోరీ 2 years పాటు నడిచినప్పుడు సింపుల్గా నీ వర్షన్ ఏదో నువ్వు చెప్పు, తప్పు ఇతుందా నీదా ఎవరిదా అనేది తర్వాత మాట్లాడదాం. 2 years నడిచినప్పుడు మీ బ్రేకప్ అనేటటువంటిది సానుకూలంగా జరిగిందా, బలవంతంగా జరిగిందా? అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదండి. మెయిన్గా 2 years తర్వాత అండర్స్టాండింగ్ లేక నేను వేరే వాళ్ళతో తిరుగుతున్నా అని ఆమెకు ఎవరో చెప్తే విని నన్ను వదిలేసింది. అది వాస్తవం కాదు, అది నిజమా? సార్ అది నిజమే సార్. నిజమే. నాకు ఇంకొకరు వచ్చి చెప్తే నేను నమ్మలేదు, స్వయంగా చూసిన తర్వాత నమ్మాను. ఏవి నమ్మావు? నీకు అక్రమ సంబంధం ఉంది వేరే అమ్మాయితో అని అమ్మాయి చెప్తుంది, నీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా లేదా? నాకు సంబంధం లేదు మేడం. మరి నీకు డౌట్ ఎవరి మీద ఉంది? నాకు డౌట్ ఎవరి మీద లేదు మేడం. కానీ ఆమె ఏం చెప్పిందంటే నాకు నువ్వు ఇష్టం లేదు, నువ్వు ఇంకొకరితో రిలేషన్లో ఉన్నా. ఓకే. కానీ నేను ఆ పిల్లకి నేను ఏం ఎక్స్ప్రెస్ చేసుకోలేను మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం. కాదు నాన్న, కానీ ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్ళావు. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి మీ ఇద్దరు బ్రేకప్ అయిన ఎంతకాలం తర్వాత వీళ్ళు పెళ్ళి అయ్యింది? మధ్యలో మీ ఇద్దరి మధ్యన కాంటాక్ట్ ఉందా? ఇద్దరు ఒకరికొకరు గుడ్ బై చెప్పుకున్నారా లేదా? లేదు సార్, చెప్పుకోలేదు సార్. సో నీ మనసులో ఆ అమ్మాయికి ఇంకా స్థానం ఉంది, ఆ అమ్మాయి మాత్రం నేను నో చెప్పి బలవంతంగా వెళ్ళిపోయింది, వెళ్ళి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న రోజు నువ్వు తాగి పడుకున్నావు, నీకు పెళ్ళి అయిందని తెలుసు కానీ తాగేసి పడుకున్నావు. శోభనం రోజు లేచావు. అంటే పెళ్ళయిన నాకు తెలియదు సార్ పెళ్ళయిందని. మరుసటి నా ఫ్రెండ్ వచ్చి నన్ను లేపాడు, ఆమెకి పెళ్ళి అయిపోయిందిరా అని చెప్పాడు. మరి నిజమైన ప్రేమ అయితే నువ్వు అక్కడికి ఆగిపోవాలిగా. శోభనం చెడగొట్టడం ఏంటి? ఆడు మౌనవ్రతం చేస్తే కనుక ఆ గదిలో దూరి అమ్మాయితో పడుకోవటం ఏంటి? మొత్తం మందులు కొట్టాలని నేను వెళ్ళలేదు సార్, కానీ నా బాధలు ఆయనకు చెప్పుకున్నాను సార్. పెళ్ళి అయింది అంతే కదా, తను నా బాధ అర్థం చేసుకుని తనని నాతో పంపిస్తాడన్న నమ్మకంతో. బొంద అర్థం చేసుకోవటరా ఏంది? అర్థం చేసుకునేది పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. అంటే నీ లెక్క ప్రకారం ప్రేమ అంటే కనుక ఎవరు ఫస్ట్ అనుభవిస్తే కనుక ఆడు ప్రేమ నిలబెట్టుకున్నట్టు అంతే కదా. పెళ్లికి అక్కడ విలువ లేదు మీ ఇద్దరు లెక్క ప్రకారం. ఫస్ట్ అనుభవించాలి ఆడపిల్లని. పోనీ ఒకసారి 2 సార్లు అంటే సంవత్సరం పాటు ప్రతి గురువారం ఆ అమ్మాయిని అనుభవిస్తూనే ఉన్నాడు. వాడు గడ్డి తింటున్నాడు, నువ్వేం తింటున్నావు? పచ్చగడ్డి తింటున్నావా? కాదయ్యా, ఆడెవడో బయటోడికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, అదేదో అమ్మాయికి ఇవ్వచ్చు కదా. మీరు విడిపోయి 2 years అవుతుంది, 2 years డిప్రెషన్లోనే ఉన్నావా? అవును మేడం. అబ్బా, ఎట్లా ఉందా? సరే ఇప్పుడు ఏంటి? ఆ బిడ్డతో పాటు ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి రెడీయా? వాడి ఐడియా కూడా అదేనంట. నేను రెడీ సార్. రెడీ? నేను సిద్ధంగా లేను మేడం. నువ్వెవడో తీసుకెళ్ళడానికి ఆడేవాడు ఇవ్వడానికి? అదే కదా. నేను సిద్ధంగా లేను. ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. అవును, చాలా నాశనం చేశారు. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ వర్షన్, మీరేమంటారు? మేడం ఇక్కడ ఏంటంటే నాని నవీన్ వీళ్ళిద్దరూ ఏంటంటే వీళ్ళిద్దరిది ఒకే సైకాలజీ. అంటే ఏంటంటే ఇతను ఏదో బాధపడిపోతున్నాడు, ఇంతకుముందు లవ్ స్టోరీలో అలా జరిగింది కాబట్టి ఆ బాధ ఇతనికి తెలుసు కాబట్టి ఇతను ఏంటంటే కనుక ఆ బాధను అతను అర్థం చేసుకుని అతనేమో వచ్చి ఈ అమ్మాయిని దీపికను లవ్ చేశాడు కాబట్టి ఆ బాధను మర్చిపోలేక అతను బాధ ఏదో వచ్చి ఇతనికి చెప్పుకోవటంతో ఒక అమ్మాయిని మిస్ అవుతున్నటువంటి బాధ ఇతనికి చెప్పాడు. ఒక అమ్మాయి మిస్ అయినటువంటి బాధ ఇతనికి ఆల్రెడీ తెలిసి వీళ్ళిద్దరు బాధలు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. కానీ ఒక మగవాడు పడేటటువంటి ప్రేమలో పడే బాధను అర్థం చేసుకున్నారు. కానీ ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఇందులో ఉంది అనేటటువంటి సబ్జెక్ట్ మర్చిపోయారు. అంటే ఇద్దరు కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమ పిచ్చోళ్ళు అని మనం అనలేం, కానీ ప్రేమ శాడిస్టులు అని అంటారు ఇలాంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటి, ఇతని బాధ అర్థమైంది, అతనికి ఇతని బాధ అర్థమైంది. పెళ్ళి అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేశారు. తీసేసి పక్కన పెట్టేసి వీళ్ళు క్రైటీరియా ఏమైంది? పెళ్ళి ఎలాగో జరిగిపోయింది కదా. ఇప్పుడు కేవలం ఏంటంటే పెళ్ళి అనేటటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైనా ఉందంటే కనుక అది శారీరకంగా కలవటమే. పోనీ శారీరకంగా కలిసిన తర్వాత అక్కడితో ఆగిపోయారా అని నిజమైనటువంటి ప్రేమ అయితే కనుక నేను ఎందుకంటే కనుక నీ ప్రేమని డౌట్ఫుల్ ఫీల్ అవుతున్నాను. నిజంగా నీది ప్రేమ, ఆ అమ్మాయి నీకు అంతకుముందు గుడ్ బై చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ అమ్మాయిలాగే నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరిగేవు అనేటటువంటిది ఈరోజు బలపడుతుంది. నువ్వు అది కాదు మేడం, నేనైతే మాత్రం పెర్ఫెక్ట్ అనేటటువంటి మాట అనకు. ఎందుకంటే 2 years పాటు మీరు లవ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి కొన్ని ఆధారాలు దొరికినాయి, నువ్వు కరెక్ట్ వ్యక్తి కాదు అనుకుంటేనే నీ జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయావు. అయితే ఏంటంటే నిన్ను ప్రేమించినటువంటి ఆడపిల్లని వేరే మగాడు పెళ్లి చేసుకోవటం, వాడితో పాటు పడుకోవటం అనేటటువంటి ఇది నువ్వు జీర్ణించుకోలేక వీడి యొక్క వీక్నెస్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు. ఏది నవీన్ యొక్క వీక్నెస్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు. ఏంటి అంటే కనుక మీరిద్దరు కూడబెలుక్కునేటప్పటికి ఇతని జీవితంలో కూడా ఒక గతం ఉంది. అయితే కనుక తల్లిదండ్రులు చనిపోతారా అనేటటువంటి బాధతో అతను వచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటున్నాడు అనేటటువంటి ఆలోచనని నువ్వు బ్రహ్మాస్త్రం కింద వాడుకుని మళ్ళీ నీ యొక్క ఏదైతే కనుక ఒక శాడిస్టిక్ సెక్షువల్ ఆనందం ఏదైతే ఉందో అది కాస్త దీపికతో కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట అప్పటి నుంచి. అయితే ఇక్కడ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నీ ఉద్దేశంలో ఎప్పుడు కూడా ఈ అమ్మాయికి ఒక బలమైనటువంటి స్థానం లేదు. నిజంగా స్థానం ఉండేటటువంటి వాడు అయితే కనుక ఆ అమ్మాయి గురించి పోరాడి ఉండేవాడివి, ఆ ప్రేమను నెగ్గించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసి ఉండేటటువంటివి, నీ మీద పడినటువంటి అబద్ధాలన్నీ కూడా అబద్ధాలను నిరూపించుకుని ఉండేవాడివి, పెద్దల్ని ఎదిరించుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండేవాడు. అది ఏమీ చేయకుండా
ఆ అమ్మాయి ఎప్పుడైతే నీకు గుడ్ బై చెప్పిందో సరే అని చెప్పి అక్కడికి ఆగిపోయి కరెక్ట్గా వాళ్ళు పెళ్ళి అయ్యేటమ్మకి అదేదో నీకు సెన్సేషనల్ న్యూస్, ఒక గొప్ప న్యూస్ తెలిసినట్టుగా, వినకూడనటువంటి న్యూస్ తెలిసినట్టుగా నువ్వు ఏంటంటే తాగి పడుకుండిపోయావు. పోనీ అక్కడితో ఆగిందా అంటే కనుక తాగి పడుకునేవాడు ఎప్పుడు లేసావు, మళ్ళీ వాళ్ళు శోభనం రాత్రి రోజు లేసావు. ఇదంతా మేము నమ్మాలి. శోభనం రాత్రి కూడా నువ్వు తాగి పడుకుని పోవాలి కదా. ఆ విషయం తెలిసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళాలని చెప్పి తాగలేదు సార్. సరే ఏదైనా కూడా నువ్వు తాగేవా శోభనం రోజు అనేది పక్కన పెట్టేసి, ఒకడు నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి ఇష్టపూర్వకంగా తనకి నచ్చి నీతో కష్టంగా ఉండి వేరే వ్యక్తిని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేటటువంటి దానికి నువ్వేం చేయాలి? నిజమైనటువంటి ప్రేమికుడు, స్వచ్ఛమైన ప్రేమికుడు, నిజాయితీ అయినటువంటి మగాడైతే కనుక నువ్వేం చేయాలి అంటే కనుక నీ ప్రేమను అక్కడితో ఇంకా కట్ ఆఫ్ చేసేసి వాళ్ళిద్దరి జీవితం కొనసాగేటటువంటి విధంగా ఉండాలి. లేదా వీడితో గొడవ పెట్టుకుని, వీడితో కాలర్ పెట్టుకుని, అరే నువ్వు అమర ప్రేమికుడు అని నువ్వు అంటున్నావు కదా, ఇంతకుముందు నీ జీవితంలో డిస్టర్బ్ అయింది కదా, నీకు పెళ్ళైనప్పుడు నేను ఆ అమ్మాయిని అనుభవించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు, నువ్వు మీ పెద్దలతో మాట్లాడు, కావాలంటే నేను వచ్చి మీ పెద్దలతో మాట్లాడతాను, కావాలంటే ఆ అమ్మాయి పెద్దలతో కూడా నేను వచ్చి ముందుకొచ్చి మాట్లాడతాను, మీరిద్దరు స్వచ్ఛంగానే విడాకులు తీసుకోండి, అప్పుడు మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తాను, నన్ను నేను నిరూపించుకుంటాను, నేను దొంగ ప్రేమికుడిని కాదు మంచి ప్రేమికుడిని నేను నిరూపించుకుంటాను, నా గతంలో ఎటువంటి ఆడవాళ్ళు లేరు అని చెప్పి దీపికతో నేను నిరూపించుకుంటాను, నువ్వు వచ్చి మగాడు అయితే కనుక నువ్వు అలా వచ్చి నిరూపించుకుంటే నువ్వు అసలైనటువంటి ప్రేమికుడు, అసలైనటువంటి మగాడివి. సార్ నేను ఆ విషయం చెప్పిన తర్వాతనే తను యాక్సెప్ట్ చేశాడు సార్. అదే అతను యాక్సెప్ట్ చేయడానికి అతని యొక్క బలహీనతను నువ్వు వాడుకున్నావని నేను అంటున్నాను. అతను యాక్సెప్ట్ చేయటం అనేటటువంటిది ఎంత దరిద్రగొట్టు పని అనేది నేను తర్వాత చెప్తా. నువ్వు ఎందుకంటే స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ యూ, నీ దగ్గర నుంచే మొదలైంది. వాడు తలుపు తీశాడు, వాడు డిప్రెషన్లో తలుపు తీశాడు, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆ అమ్మాయి వీడి మనసులోంచి పూర్తిగా పోలేదు, కేవలం తల్లిదండ్రులకు భయపడి పెళ్లి చేసుకున్నాడు అంతే నవీన్. ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో అమ్మాయితో బాండింగ్ ఏర్పడలేదు, అమ్మాయికి ఒక బలవంతో పెళ్ళని మనం అనుకోవాలి. సో కాబట్టి ఏంటంటే నువ్వు అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ క్యాష్ చేసుకుని, అరే నేను ప్రేమించినటువంటి అమ్మాయితో నువ్వు పడుకోవటం ఏంటి, నేను పడుకుంటే బాగుంటుంది కదా అనేటప్పటికి అతను వెంటనే సై అంటే సై అన్నాడు. మౌనవ్రతం కలిసి వచ్చింది, గురువారం అయ్యింది, లైట్లు ఆపాడు, లోపలికి తోసాడు, అమ్మాయికి మొత్తం మంది ఇచ్చాడు. పోనీ 1-2 సార్లు అంటే కనుక ఎక్కడో చోట నీకు పశ్చాత్తాపం ఉండాలి. అరే ఇదేంటి పదే నేను ఈ తప్పు చేస్తున్నాను, నేను కరెక్ట్ కాదు, మీరిద్దరు విడిపోండి, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అనేటటువంటి మాట 1 సారి 2 సార్లు 3 సార్లు వచ్చిందంటే కాదు, 52 గురువారాలు అయిన సంవత్సరం అయింది అది పెళ్ళి. 52 గురువారాల పాటు ఆ అమ్మాయిని అనుభవించావు. ఇప్పుడు ఆ అమ్మాయిని గర్భవతి చేసావు 3వ నెల. ఇప్పుడు వీడేంటంటే కనుక ఇంకో జగన్ నాటకం ఆడాడు. ఇప్పుడు ఏంటో నాటకం అంటే కనుక ఇక్కడితో ఇంకా ఎక్కువ కాలం మనం ఇది నడిపించలేము, కడుపులో ఉన్న బిడ్డకు కూడా నేను తండ్రిని కాదు అనేటటువంటి ఫీలింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చేశానంటే నీ చేత మెసేజ్ పంపించి ఒక కొత్త నాటకం ఆడి, ఇదిగో నీ దగ్గరకు వాడి పాత మెసేజ్లే వస్తున్నాయి అంటే నీకు వాడికి ఇంతకు ముందు నుంచే కనెక్షన్ ఉంది కాబట్టి నేను నీకు సరిపోను కాబట్టి మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయండి అని చెప్పి ఇప్పుడు ఇంకొక జగన్ నాటకం ఆడుతున్నాడు. ఎందుకు ఇన్ని నాటకాలు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఫైనల్గా నవీన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నవీన్ నీ దగ్గరికి వస్తున్నాను, నీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక ప్రేమలో పడినటువంటి ఒక వ్యక్తి చాలా బాధతో ఉంటాడు, ఆ అనుభవం అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి డిప్రెషను, అందులోంచి బయటపడటం అనేది చాలా కష్టం, కాబట్టి నేను నా భార్యని ఎవరు మన నానికి దారదత్తం చేసేవనేటటువంటి ఆలోచనతో ఉన్నావు, కానీ నువ్వు స్టేజ్ వైజ్ స్టెప్ వైజ్ నీ భార్యని ఒక పరాయి మగవాడితో అనుభవించేటటువంటి విధంగా 1కి 10 సార్లు ఒక నేరం చేశావు. ఇది నెంబర్ 1. ఇప్పుడేమైంది అంటే కనుక ఫైనల్గా నీ ఆలోచన ఏంటంటే ఇలా చేతులు దులిపేసుకునేటటువంటి విధంగా భార్యను అక్కడ తోసేద్దాం అనుకుంటాం, కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే పెళ్లి అనేటటువంటి పవిత్ర అంశానికి బీట్లు వారింది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. రెండోది ఏంటంటే కనుక క్యారెక్టర్ అసాసినేట్ చేసి అక్కడ పంపిస్తున్నావు. అంటే ఏం చేస్తున్నావు అంటే ఏంటి నీకు ఇంత చండాలమైన మెసేజ్లు వచ్చినాయి, వాడెవడో మనసులో నువ్వు ఉన్నావు అనమాట, కాబట్టి మీరిద్దరు కలిసిపోండి అనేటటువంటి మాట ఎలా ఉంది అంటే కనుక ఆ అమ్మాయికే క్యారెక్టర్ లేదు, మీ ఇద్దరి యొక్క ఈ రిలేషన్షిప్ అనేటటువంటిది పెళ్లి తర్వాత కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరిద్దరు కలిసిపోండి అంటున్నావు. అంటే ఏంటంటే ఒకడికి ప్రేమ త్యాగం చేశావు, ఇంకో వైపు నుంచి ఏంటంటే నువ్వు పవిత్రంగా పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్య యొక్క క్యారెక్టర్ కరెక్ట్ కాదన్నట్టుగా ఆవిడ వైపు వేలెత్తి చూపెట్టి మెడ పట్టుకుని బయటకు గెంటేయడానికి ట్రై చేస్తున్నావు. సో నువ్వు మంచోడు అనుకోవాలా, దుర్మార్గుడు అనుకోవాలా, పిచ్చోడు అనుకోవాలా? ప్రతిదానికి ఏమంటున్నావు అంటే కనుక నేను డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి ఆ ప్రేమ యొక్క బాధ నాకు తెలుసు కాబట్టి వాడికి నా భార్యని ఇచ్చాను అంటున్నావు, కానీ నీ భార్య సంగతి ఏంటి? ఆ అమ్మాయిని ఎందుకు నీ జీవితంలో తీసుకొచ్చినా? ఆ అమ్మాయి పరివేం కావాలి? ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏమవ్వాలి? నీ తల్లిదండ్రుల ఉద్దేశం ఏమంటే వాళ్ళిద్దరు కలిసి ఉండాలని. అదొకేలే బాబు, ఆ సెంటిమెంట్ మాకు అర్థమైంది, ఆ పనికిరాని సెంటిమెంట్. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఏమని చెప్తావు, నీ పేరెంట్స్కి ఏమని చెప్తావు? వీటన్ని యొక్క లెక్క ఏంటి? ఆ అమ్మాయి ఫైనల్గా అభిప్రాయం ఏంటి? వాడి క్యారెక్టర్ కరెక్ట్ కాదు. ఇప్పుడు వాడితో పడుకోపెట్టినప్పుడు ఒరే యదవా నిన్నెందుకురా నా భార్య వదిలేసింది, నీ క్యారెక్టర్లో ఏమైనా తప్పు ఉందేమో, నువ్వు కరెక్ట్ అయినటువంటి మనిషి కాదేమో అని చెప్పి వాడి హిస్టరీ వాడి చరిత్రను అసెస్ చేసావు నువ్వు నీ భార్యను వాడి గదిలోకి తోసే ముందు. వాడు ఒక యదవ 10 మంది ఆడవాళ్ళతో తిరిగాడు అనేటటువంటి అనుమానంతో నీ భార్య వాడి గుడ్ బై చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకుంది పవిత్రంగా వచ్చి. మరి
సో నీ భార్యని ఏం చేసావంటే కనుక ఇంకో 10 మంది ఆడవాళ్ళు పడుకునేటటువంటి వాడితో వెళ్ళి మళ్ళీ పడుకోబెట్టావు. ఇది నువ్వు చేసినటువంటిది. వాళ్ళది స్వచ్ఛమైనటువంటి ప్రేమ అయితే కనుక నీ పెళ్లి జరగకుండా వాళ్ళ పెళ్ళే జరిగి ఉండేది. ఆ లెక్క నీకు అర్థం కావట్లే. కానీ భార్య నాకు చెప్పలేదు కదా పాస్ట్లో ఇలా లవ్ ఉంది అని. అవును, తను వచ్చి చెప్పాడు కదా. తను వచ్చి చెప్పాడు. తను వచ్చి చెప్పిన తర్వాత విను అతను వచ్చి చెప్తాం మంచిదే, తన గురించి బ్యాడ్ కాదు. నీ లాజిక్ నా దగ్గరకు వాడకు, కానీ ఒక 2 నిమిషాలు నోరు మూసుకుని నేను చెప్పింది విను. వాడి క్యారెక్టర్ ఏంటన్నది అడిగావు ఎప్పుడన్నా? ఎందుకురా నిన్ను నా భార్య ఎందుకురా వదిలేసింది, 2 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత నిన్ను నా భార్య ఎందుకు వదిలేసిందిరా అని ఒక్క మాట అడుగుంటే లెక్క తేలుండేది. ఇంకేదైనా కారణం ఉందని, నీలాంటి కారణం ఉందని అనుకున్నా. ప్రపంచంలో అందరికి నీలాంటి కారణాలు ఉండవు. అక్కడ ఒక చండాలపు కారణం ఉంది. ఆడి ఎథికలీ కరెక్ట్ పర్సన్ కాదు కాబట్టి వాడిని వదిలేసి నిన్ను చేసుకుంది నీ భార్య. ఏంటి లెక్కలు చెప్పేది నువ్వు? చెప్పాను చూడు, అదే నా తప్పు. అలా అని కాదు అమ్మ దీపిక, ఇక్కడ ఒకటే నువ్వు ఆలోచించుకోవాల్సింది, వీళ్ళిద్దరు ఏదో ఒకరికొకరు అమర ప్రేమికులుగా ఒకరికొకరు దానం చేసుకుంటున్నారు, కానీ ఎవరు రైట్ కాదని నాకు అనిపిస్తుంది. నిజంగా నేను చెప్పేది ఏంటంటే, ఒకడేంటంటే భార్యను అమ్ముకునేవాడు, ఇంకోటి ఏంటంటే కనుక వాడు ప్రేమించినటువంటి ఆడది వేరే వాడు భార్య అయినా కూడా వాడు అనుభవిస్తే చాలు, వాడు పెళ్లి చేసుకోడు, ఇలా అనుభవిస్తూనే ఉంటాడు. ఇందాక మేడం అడిగారు కదా ఎంతకాలం అనేటటువంటిది. పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు చేసుకోవాలయ్యా, ఒకరు చేసుకుంటే అవ్వదు. ఆ అమ్మాయి ఎస్ అంటే నువ్వు పెళ్లి చేసుకోగలవు. ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే వాడికి భార్య. ఒకటే లెక్క దీపిక, ఒకటే లెక్క అమ్మా. వాడు వీడ నన్ను అడిగితే కనుక వాళ్ళిద్దరూ వద్దు నీకు. ఎందుకంటే ఇద్దరు అన్ఎథికల్ పీపులే, ఇద్దరు కరెక్ట్ పీపుల్ కాదు. ఎందుకంటే ఈ డిప్రెషన్ గాడితో ఉంటే కనుక రేపొద్దున వేరే వాడిని తీసుకొస్తాడు. రోజు మౌనవ్రతం చేస్తాడు, ఆ రోజు వేరే వాడిని వచ్చి బుధవారం గురువారం శుక్రవారం అన్ని రోజులు ఎవరో ఉంటాడు, నీ పక్కన లైట్లు ఆపుతాడు, నిద్ర మొత్తిస్తాడు. అలాంటి జీవితం కావాలా నీకు? నాకు వద్దండి. ఓకే సార్. మేడం మీరేమంటారు? మేడం ఎప్పుడన్నా కానీ 2 పార్ట్స్గా మాట్లాడుకుంటే క్రైమ్ జరగడానికి ముందు, క్రైమ్ జరగడానికి తర్వాత. మ్యాక్సిమం సార్ క్రైమ్ జరగడానికి ముందు పరిస్థితుల గురించి డిస్కస్ చేశారు. ఇక్కడ క్రైమ్ జరిగిందా లేదా అనే దాని గురించి క్రైమ్ జరిగే తర్వాత పరిస్థితి మాట్లాడితే బెటర్ అనేది నా ఉద్దేశం. క్రైమ్ జరగడానికి ముందు ఎప్పుడు కూడా లీగాలిటీ ఎంటర్ అవ్వదు. లీగాలిటీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే ఒక క్రైమో మిస్టేకో ఒక ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎంటర్ అవుతుంది. ఇలాంటి టీవీ షోల వల్ల ఇలాంటివి జరిగితే జరగకుండా ఉంటే ఎంత బెటరు అనేది 1కి 10 సార్లు జనాలు ఆలోచించుకోవడానికి ఒక ఛాన్స్, ఒక స్టేజ్ దొరికినట్లే లెక్క. సుప్రీంకోర్టు ఇలా క్రైమ్ పర్సంటేజ్లు పెరుగుతూ వెళ్తుంటే ఓకే వీళ్ళకి కూడా కౌన్సిలింగ్స్ అవసరం, ముందుగానే ఆపుకోవడం, ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్, దీనివల్ల క్రైమ్ పర్సంటేజ్ తగ్గించవచ్చు అనేది మీడియేషన్స్, కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ చేసుకొస్తూ ఉమెన్ పోలీస్ స్టేషన్స్ అని, కౌన్సిలింగ్ సెంటర్స్ అని, లోక్ అదాలత్లో కౌన్సిలింగ్స్ అని ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. వాటి గురించి జనాలకి ఎవరికి ప్రాపర్గా అవేర్నెస్ లేదు. లక్కీగా ఏంటంటే ఈ టీవీ షోలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓకే ఇలా కూడా ఒక హస్బెండ్ చేస్తాడా, ఇలా కూడా ఒక భర్త చేస్తాడు, ఒక లవర్ చేస్తాడా అని కొన్ని కేసెస్ చూస్తున్నప్పుడు ఇవి మన ఇంట్లో జరుగుతాయా జరగవా అని కాదు, సొసైటీలో ఎంత అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నాము అనటానికి కొన్ని కేసెస్ ఇట్లా ఓపెన్గా వింటే, ఎందుకంటే ఎవరన్నా టీవీ పెట్టుకుంటున్నారు, ఎవరన్నా యూట్యూబ్ చూస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళకి కొంత అవగాహన, క్లారిటీ వస్తుంది. ఈ కేసు క్రైమా కాదా అంటే లిటరల్లీ ఐపీసీ సెక్షన్లో 376కి ఎంత పవర్స్ ఉంటాయో అంత సీరియస్ సెక్షన్ ఇది, అంత సీరియస్ క్రైమ్ ఇది. చాలా కూల్గా, చాలా పద్ధతిగా, చాలా ఉత్తమమైన భర్త, ఉత్తమమైన లవరు, అవార్డులు తీసుకోవడానికి కూర్చున్న ఇతర వ్యక్తుల్లాగా వీళ్ళు ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఒక క్రైము చేశాము, ఆ క్రైమ్ ఎంత సివియరు సీరియస్గా ఉందనే బేసిక్ నాలెడ్జ్ కూడా వీళ్ళకి లేదు. ఇది ఫ్యామిలీ తగాదా కాదు, భార్యాభర్తలు తగాదా కాదు, లవర్ చీట్ చేసి వదిలేసిన తగాదా కాదు, ఇవన్నీ చాలా చిన్న తగాదా, చిన్న క్రైముల కింద లెక్క. దీనికంటే పెద్ద క్రైము ఐపీసీ సెక్షన్ 376. ఏంటండి అది అంటే రేప్. 2 వ్యక్తులు కలిసి ఆ అమ్మాయిని రేప్ చేసినట్లు లెక్క. ఇది ఇద్దరూ చేయలేదు కదండి, ఒక్కళ్ళే అంటే ఒక వ్యక్తి రేప్ చేస్తే ఇంకో వ్యక్తి ఆ పరిస్థితులకి ప్రొవైడ్ చేయడం కూడా క్రైమ్కి పార్ట్నర్ కింద లెక్క. ఇక్కడ ఇతను పెద్ద క్రిమినల్ అయితే A1 అయితే ఆయన A2 కింద ఒకే పనిష్మెంట్ పడే 2 అక్యూజ్డ్స్ ఇక్కడ మన ముందు ఓపెన్గా కూర్చొని మాట్లాడుతున్నారు పద్ధతిగా. సార్ మాట్లాడుతుంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, నేను ఫీల్ అయ్యాను సార్, నేను ఫీల్ అయ్యాను కాబట్టి వీడెవడు ఇవ్వడానికి వాడెవడు తీసుకోవడానికి ఆ పిల్ల మత్తు మందు పెట్టి ఒక అమ్మాయికి బేసిక్ నాలెడ్జ్ లేకుండా, కాన్షియస్ లేకుండా ఒక ఇష్టం లేని వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టి రెగ్యులర్గా 3 to 4 times అని ఏదో చెప్తున్నాడు. సో అది ఎన్నిసార్లు జరిగిందో ఆ అమ్మాయికి తెలియదు. ఎందుకంటే ఆ అమ్మాయి అడుగుతున్నప్పుడల్లా ఏమండి పొద్దుడు చూస్తే పెద్ద శ్రీరామచంద్రుడు,
దుకాణం జరుగుతున్నప్పుడల్లా తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసి అమ్మాయికి ఏదో ఆ రోజు ఏదో ఫుడ్లో ఏదో పెడుతున్నాడు, తీసుకొచ్చి ఆయన పడుకోబెడుతున్నాడు. అంటే దగ్గరుండి రేప్ చేయించాడు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయించి. నానా ఇప్పుడు మీరు అర్జెంటుగా చేయాల్సిన పని మాలాంటి షోలకి రావడం కాదు, ఇది నీకు ఇక్కడికి రావడం వల్ల తెలిసింది, అవునా? ఇంటి దగ్గరికి వెళ్తే నీకు ఈ స్టోరీ కూడా చెప్పేవాళ్ళు కాదేమో. మీ పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే వెంటనే ఈయన్ని కట్ చేసేసి ఆయన ఏదో స్టోరీ చెప్పి, ఇదిగోండి ఈ ఫోన్ మెసేజ్లు ఉన్నాయి, మీ అమ్మాయే ఎవరితో తిరిగిందో నీకు కావాలంటే DNA టెస్ట్ కూడా చేయించుకోండి అంటాడు. నీకు ఎప్పటికీ క్వశ్చన్ మార్కే, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఈయన వల్లే కదా, నేను DNA టెస్ట్కి రెడీ అండి అని నీకు నువ్వు ఛాలెంజ్ చేసుకొని వెళితే చాలా షాక్లో ఉంటావు. అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి రావడం వల్ల ఒక మేజర్ ఇష్యూ బయటపడింది. ఇది చాలా సీరియస్ క్రైమ్ అమ్మ. నీకు ఇష్టం లేకుండా ఒక వ్యక్తి నీకు తెలియకుండా నీ శరీరాన్ని వాడుకున్నాడు. అవును మేడం. అది సివియర్ రేప్ కేసు కింద లెక్క. అబోవ్ 14 years పనిష్మెంట్ పడే కేసు. ఇప్పటికిప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా మా ఎపిసోడ్ ఏదైతే వీడియో రికార్డ్ ఉందో మీకు ఇప్పుడే ఒక 1 hourలో ఇస్తాను తల్లి. తీసుకొని వెళ్ళి ఇమ్మీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మేము ఇప్పుడు మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతాము. ఇది నువ్వు మాట్లాడుతున్నంత చిన్న కేసు కాదు, మీరు మాట్లాడుకుంటున్న పులిహార విషయం కాదమ్మా, ఇది చాలా సీరియస్ విషయం. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. సో ఈ కేసు కనుక మీరు ఫైల్ చేస్తే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ పక్కన, ఇది చాలా సివియర్ కేసు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే నువ్వు ఆల్రెడీ 498 DVC MCలు వేస్తావు కదా, ఇవి వేసిన దీనికంటే ఒక 20 కేసులు మిక్సీలో వేసే కేసు 376. ఇద్దరిని ఇమీడియట్గా ఇప్పుడే అరెస్ట్ చేస్తారు. మేము కూడా చెప్తాము ఆల్రెడీ ఫోన్ చేసి పోలీసులతోటి. అర్థమవుతుందా? మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు అటాచ్ చేస్తాము, వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ఇక్కడ నుంచి ఎపిసోడ్ అయిపోగానే డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. వీళ్ళకి ఒక 2-3 months బెయిల్ రాదు. తరువాత కేసు నడుస్తూ ఉంటుందమ్మా. మీరు ఆల్రెడీ అది ఉంచాలా లేదా అనేది మీరు మీ ఇంట్లో వాళ్ళు డెసిషన్ తీసుకుందరు కానీ. సో ఈ కేసు అనేది 100% పనిష్మెంట్ పడే కేసు. వీళ్ళ ఉత్తమ తత్వం ఏంటో, వీళ్ళ గొప్పతనాలు ఏంటో సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళు డ్రామాలు ఆడదామని అనుకున్నా కూడా, ఎందుకంటే వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నది ఓహో డిప్రెషను సైకలాజికల్ ప్రాబ్లం కాదు, క్రిమినల్స్ వీళ్ళిద్దరూ, చాలా ప్లాన్డ్ క్రిమినల్స్. ఇంత అబ్నార్మల్గా ఎవడో ఆలోచించరమ్మా. ఒక వ్యక్తిని ఈ రకంగా కూడా ఒక వైఫ్ని ఇది చెయ్యొచ్చు అనటానికి మీ కేసు ఒక పెద్ద సీరియస్ ఎగ్జాంపుల్ కింద లెక్క. సో క్రైమ్ జరిగింది, లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయి, మీరు కేసు ఫైల్ చేస్తే వీళ్ళ వెనకాల ఇంకెవడన్నా ఉన్నాడా ఎంత ప్లాన్ చేయడానికి అనే వ్యక్తులు కూడా బయటకు వస్తారు. చాలా సీరియస్ కేసు, జైలుకి వెళ్తారు. ఓకేనా? దీని ముందు మాట్లాడుతున్నాను ఇప్పుడు. సుప్రీంకోర్టు చెప్పింది కదా ముందు ఎట్లా ఉండాలి, ఏంటి జాగ్రత్తలు, మీ కేసులో ఏం జరిగినాయి అని. ఫస్ట్ లవర్స్ కింద మాట్లాడితే మేడం ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ అమ్మాయికి ఈయన క్యారెక్టర్ మీద డౌట్ వచ్చింది, వేరే అమ్మాయిలతోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి, వేరే వాళ్ళని కూడా సైమల్టేనియస్గా లవ్ చేస్తున్నాడు అని. సైమల్టేనియస్గా లవ్ చేస్తున్న వ్యక్తిని అమ్మాయి ఎవిడెన్స్తో మాట్లాడినప్పుడు 2 years డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి, డ్రింక్ తాగుతూ పడున్నానండి, ఆ అమ్మాయికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదండి అని చెప్తున్నాడు. కానీ అదే సుత్తి ఎక్స్ప్లెనేషన్ వచ్చి హస్బెండ్కి ఇచ్చాడు ఆఫ్టర్ మ్యారేజ్. అంటే అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఉంది, కానీ అతను ఇవ్వలేదు. వాంటెడ్లీ ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఫిక్స్ అయ్యాడు, వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేయాల్సినంత చేశాడు. అక్కడ కూడా ఎవరో ఒకరు తెలుసుకుంటారు కదా, వాళ్ళు డ్రాప్ అయిపోయినాక ఈ అమ్మాయి ఏదో బక్రా మళ్ళీ దొరికింది ఉన్న వాళ్ళ మీద ఈ అమ్మాయి క్యారెక్టర్ మనకు కొంచెం అర్థం అవుతుంది. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ అబ్బాయితో ఫిజికల్ రిలేషన్ లేదు, ఆఫ్టర్ మ్యారేజ్ భర్త గురించి చాలా ఉత్తమంగా మాట్లాడుతుంది. అంటే భర్త ఏం చేసినా అమ్మాయి కనిపెట్టలేకపోయింది, ఉన్నంతలో ఒక మంచి గృహిణిగా మంచి అమ్మాయి కిందే ఉన్నట్లు లెక్క. ఇక్కడ అమ్మాయిని మనం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎక్కడా లేదు, తనకి తెలియకుండా జరిగిపోయిన ఇద్దరు మగాళ్ళ అమ్మాయి జీవితంతో ఆడుకున్న స్టోరీ ఇది. సో ఇక ఇతను 100% క్రిమినల్ అండి. ఆ అమ్మాయితో మాట్లాడుకోవాలా, అమ్మాయిని బతులు ఆడుకోవాలా, నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి అయితే వచ్చి ఆ అమ్మాయితోటే మాట్లాడాలి. హస్బెండ్తో మాట్లాడాడు. హస్బెండ్తో మాట్లాడినప్పుడు 99% ఏం జరుగుతాయంటే, ఇలాంటి అమ్మాయి నాకు అవసరంలా, ఆల్రెడీ లవర్ ఉన్నారు చెప్పలా. అతను ఇందాక అదే మాట అన్నాడు సార్తో, నాకు తెలియదండి ఆ అమ్మాయి నాకు చెప్పలేదు, అందుకని నేను అబ్బాయి మాటలు నమ్మాను అని. ఎందుకు చెప్తుంది ఒక అమ్మాయి? బిఫోర్ మ్యారేజ్ ఈ రోజున ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం లవర్స్ ఉంటున్నారు. లేరు అంటే వాళ్ళకి అవకాశాలు లేకపోవచ్చేమో తప్ప, లవర్స్ ఉన్న వ్యక్తులు ఫిజికల్ రిలేషన్లో ఉంటున్నారా లేదా అంటే మనం చాలా ఎపిసోడ్స్ చూస్తున్నాం. ఆ దరిద్రాలు కూడా కంటిన్యూ అయిపోతున్న సందర్భాలు ఎక్కువ. ఈ అమ్మాయికి ఉంది అని ఆ హస్బెండ్కి ఎప్పుడైనా ఒక పెళ్లిలో చెప్తే జీవితకాలం దాన్ని ఒక క్రూయాలిటీ గ్రౌండ్ కింద ప్రతి తగాదా అయినప్పుడు వాడుకుంటున్న సందర్భాలు ఎక్కువ. అబ్బాయిలు లవర్స్ ఉన్నారని చెప్పినా ఇప్పుడు ఒకవేళ ఇతనికే ఉంది,
లవర్ ఉంది ఇట్లా డ్రాప్ అయిపోయామంటే అమ్మాయి కొంచెం ఆలోచిస్తుంది, వేరే ఆప్షన్ లేదు కాబట్టి చేసుకోవాలా వద్దా అని. కానీ అమ్మాయి విషయం అలా చెప్తే అంత ఉత్తమంగా పెళ్లి చేసుకునే అబ్బాయిలు లేరు. 2, ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ నైట్లో అప్పుడు చెప్పినా కూడా అది లైఫ్ లాంగ్ ఒక క్రూయాలిటీ గ్రౌండ్లో హెరాస్ చేయడానికి ఒక ఆయుధం ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. బిఫోర్ మ్యారేజ్ గురించి ఆ అమ్మాయి గురించే చెప్పాల్సిన అవసరం అమ్మాయికి లేదు. చెప్పడం వల్ల మైనస్లే ఎక్కువ ఉన్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్ పర్ఫెక్ట్గా ఉంది అమ్మాయి. కాబట్టి ఈ ప్రాసెస్లో అమ్మాయి చెప్పలేదు కాబట్టి ఈయన ఉత్తముడు అనటానికి కుదరదు. ఈయన అమ్మాయిని వెళ్ళి బతులు ఆడుకోవాలి, నువ్వు లేకుండా నేను బతకలేకపోతున్నానని. ఆ సీను మనకి ఎక్కడా కనిపించలే. డైరెక్ట్గా హస్బెండ్ నోర్మై నా దగ్గర మాట్లాడొద్దు, మీరు నా దగ్గర మాట్లాడొద్దు. నేను ఇక్కడ ఊరికే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆ అమ్మాయిని చూసి నేను సైలెంట్గా మాట్లాడుతున్నా. ఒక్క 10 నిమిషాలు ఆగండి, ఏం చేయాలో చేస్తాను నేను ఇప్పుడు. ఎవడరా నువ్వు నాకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇందాకటి నుంచి. అతను భయపడ్డాడు మేడం. మాట్లాడొద్దని చెప్తున్నానా? ఎర్లీ హస్బెండ్కి ఒక నిమిషం నాన్న, హస్బెండ్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అంటే అతను వదిలేయాలి. ఆ అమ్మాయి కాపురం నాశనం అయిపోవాలి. పెళ్ళైన 1 అవర్లోనే అట్లా అన్ని 1 డేలోనే ఇవన్నీ అయితే ఆటోమేటిక్గా అబ్బాయి అమ్మ నాన్న అసలు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయరు. ఇతను ఎందుకు యాక్సెప్ట్ చేశాడంటే ఇతనుకున్న ఒక టైప్ ఆఫ్ సైకిక్ తనం. అది ఎక్కడా కూడా మంచోడు కాదండి. ఇద్దరే ఈక్వల్ 100% మార్కులు వేసుకునే వ్యక్తులు క్రూయాలిటీ గ్రౌండ్లో. సో వాళ్ళ కాపురం నాశనం అవ్వకపోగా ఇద్దరు ఈక్వల్ వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా క్రైమ్ని పర్సంటేజ్ చేసుకుంటూ అరే ఫస్ట్ నైట్లోకి నువ్వు వెళ్ళరా. ఎవడండి అట్లా పంపించేది? చండాలం. వదిలేస్తాడు ఎవడైనా కానీ. అలా పంపించాడు అంటే వాడికి ఎంత బ్రెయిన్ ఉండాలా, ఎంత ప్లాన్ చేయాలి. ఈయన ఆ రూమ్లోకి వెళ్తున్నాడంటే వీడు ఫస్ట్ వెళ్ళి ఉండాలి. ఇంట్లో అంతమంది ఉంటారు. ఫస్ట్ నైట్ అంటే ఓకే తక్కువ మంది ఉండొచ్చు, అయినా కూడా ఒక అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఇది చేసే అంత క్రిమినల్గా స్పాంటేనియస్గా ఆలోచించారు అంటే వీళ్ళు ఎంత పెద్ద క్రిమినల్స్ కోర్టు డిసైడ్ చేసి ఆ రేంజ్లో పనిష్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇంకా హస్బెండ్ విషయానికి వస్తే ఆ అబ్బాయి మేబీ ఇట్లాంటి వాడు కాబట్టి ఆ అమ్మాయి వదిలేసింది. ఆ అమ్మాయి పేరెంట్స్ ఇలా ఫ్యామిలీ గురించో ఇతని గురించో కనిపెట్టే ఇలాంటి దరిద్రుడిని చేసుకోకుండా ఉండమ్మా, నిన్ను ఎంతమంది దగ్గర పడుకోబెడతాడో, అవసరమా? సూసైడ్ కూడా చేసుకున్నారు ఇట్లాంటి వ్యక్తిని కట్ చేయడానికి. అది కూడా ఒక క్రైమేగా. ఈ వ్యక్తి లవ్ వల్ల ఒక కుటుంబంలో ఒక తండ్రి చనిపోయాడు. ఇంకా పైగా అంటున్నాడు తల్లి చనిపోద్దేమో. మాట్లాడొద్దని చెప్తున్నాను నాన్న. మీకు మాట్లాడడానికి ఒక్క సెకండ్ కూడా అవకాశం లేదు. మేము ఎపిసోడ్ కంప్లీట్ చేయాలని నేను మాట్లాడుతున్నా అంతే. నేను ఇందాక లేచి వెళ్ళి ఏం చేసి వచ్చేదానో నీకు తెలియదు. సో వాళ్ళు తెలివిగానే వదిలించుకున్నట్టు మేడం ఒక రకంగా. కానీ ఇతనికి ఎంత సైకిక్ బిహేవియర్ ఉందో అంతకు డబుల్ ఉంది అతని దగ్గర. అది డిప్రెషన్గా ఉండి నేను ఉత్తమ లవర్ని అనిపించుకోవాలి అనే ఒక వంకతోటి అతను బిహేవ్ చేసిన విధానం నమ్మి 1 ఇయర్ నుంచి కాపురం చేస్తున్న అమ్మాయికి ఆ అమ్మాయి ఫిజికల్ రిలేషన్ అడుగుతున్నప్పుడల్లా మత్తు మందు ఇచ్చి ఆ పిల్లని రేప్ అటెంప్ట్ చేయించిన వ్యక్తి అతను. సో ఇతని తల్లిదండ్రులకి తెలిస్తే మేబీ వాళ్ళే ఏం చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరండి. ఖచ్చితంగా వీళ్ళ పేరెంట్స్కి తెలియచేయాలి. ఇప్పుడు ఎట్లాగో తెలుస్తుంది, పోలీసుల దగ్గర ఇవన్నీ నడుస్తాయి కాబట్టి. నాన్న ఇక్కడ నుంచి మీరు వెళ్ళి నేను ఇందాక చెప్పిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మా తరపు నుంచి మీ ముగ్గురం కూడా 100% నీకు సపోర్ట్ చేస్తాము. మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చినందుకు నీకు చాలా మేజర్ ఇష్యూ బయటపడింది నాన్న. ఇలాంటి వ్యక్తులతో ఉండాలా వద్దా కాదు, వీళ్ళ స్వార్థం ఏంటంటే వదిలిచ్చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉంది, లీగల్గా వదిలించుకోవడం కుదరదు. నీ మీద ఓ బూతులు పంచాయతీ పెట్టి కడుపు నా వల్ల కాదు అని చెప్పి అగో మెసేజ్లు వచ్చినాయండి వీళ్ళిద్దరూ లవర్స్ అండి, నాకు తెలియకుండా వీళ్ళిద్దరూ ఫిజికల్గా కలిశారండి అని చెప్పి అడల్టరీ నీకు అంటగట్టి వెళ్ళిపోవాలని ప్లాన్ అతంది. ఈడు వదిలిపోతే ఎట్లాగానే నిన్ను అంటగట్టుకొని ప్రెగ్నెన్సీ చేస్తే నువ్వు ఎలాగో డినై చేయవని ప్లాన్ ఇతంది. ఈ రకంగా నీ జీవితంతో నీ మనసుతోటి నీ శరీరంతో ఆడుకున్నారు నాన్న. ఇది చాలా సివియర్ కేసు. ఒక్క సెకండ్ కూడా నువ్వు డ్రాప్ అయ్యి వెనక్కి తగ్గాల్సిన కేసు కాదు. ఓకేనా? ఇక అట్లాంటి ప్రెగ్నెన్సీ ఉంచుకుంటావా లేదా అంటే మీ బెస్ట్ సజెషన్ మీరు మీ డాక్టరు మీ ఫ్యామిలీ మెంబర్స్ డెసిషన్ తీసుకోండి. వీళ్ళిద్దరూ మాత్రం సమాజంలో బయట తిరిగే వ్యక్తులు కాదు, తిరగకూడదు. వాళ్ళని పనిష్ చేసే అంత ఓపిక హక్కు ఉన్నది నీకు ఒక్కదానికి. 100% వాళ్ళని పనిష్ చేసేదాకా ఓపికగా తిరగమని నా బెస్ట్ ఇది. అలాగే మీరు ఏదైనా జాబ్ చేసుకోవాలనుకున్నా కూడా మా వరకు మేమేమి హెల్ప్ చేయగలమో అవన్నీ చేస్తాం నాన్న. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. వీళ్ళని బయటికి వెళ్ళనివ్వకండి, అక్కడ హోల్డ్ చేయండి. ఎపిసోడ్ అయినాక మాట్లాడతాం. అది దీపిక వాళ్ళ బుద్ధి ఎలాంటిది అనేది డాక్టర్ గారు చక్కగా చెప్పారు. నువ్వు ఏం చెయ్యాలి, ఏం చేస్తావు, నువ్వు బాగుపడతావు అనేది మేడం చెప్పారు కదా. సో అలాగే చెయ్యమ్మా, అస్సలు ఇలాంటి వాళ్ళని మాత్రం వదలొద్దు. ఓకేనా? జాగ్రత్త. మీరు బయట వెయిట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ మేడం.
సో ఇలాంటి కేసుల్ని చక్కగా హ్యాండిల్ చేసి వాళ్ళు ఏం చేయాలనేది చక్కగా చెప్పినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం.